హలో ఆల్. ఒకటి చేయాలనుకొని ఇంకోటి ఎప్పుడైనా చేశారా? ప్రస్తుతం నేను చూపిస్తుంది అదే. నేను ఆ రోజు టమాటో చారు పక్కకి ఆలూ ఫ్రై చేద్దాం అనుకున్నాను. తర్వాత ఒకే వెజిటేబుల్ అయితే కర్రీలా తినలేమని చెప్పి ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్ని కొద్ది కొద్దిగా వేస్తే అలా కర్రీ బాగుంటుంది అని అనుకొని అప్పటికప్పుడు క్యాబేజ్ తురుము ఇంకా మునక్కాయ కూడా యాడ్ చేశాను. సో నేను కెమెరా పెట్టి రికార్డ్ చేయాలి అని అనుకోలేదు, అందుకే నేను ఆనియన్ వేసి కర్రీ స్టార్ట్ చేశాను. తర్వాత రికార్డ్ చేస్తే బాగుండు అనిపించింది. సో అప్పటి నుంచి ప్రొసీజర్ చూపిస్తున్నాను. ఆనియన్లో టర్మరిక్ పౌడర్, జింజర్ పేస్ట్, సేమ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని దాని తర్వాత ఒక్కొక్కటిగా ఫస్ట్ ఏది ఎక్కువ టైం తీసుకుంటుందో ఉడకడానికి అలాగని ఒక్కొక్కటి లైన్గా వెజిటేబుల్ వేస్తున్నాను. మునక్కాయ ఎక్కువసేపు పడుతుంది కాబట్టి ఫస్ట్ అవి వేసాను. దాని తర్వాత క్యాబేజ్ వేసాను. క్యాబేజ్ మునక్కాయ వేసి బాగా కలిపిన తర్వాత అది కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉడకబెట్టుకోండి. ఆ ఉడకబెట్టుకున్న టైం తర్వాత కట్ చేసుకున్న ఆలు దాంట్లో వేసేసేయండి. నాకైతే 2 టొమాటోస్ తీసుకున్నాను ఈ కర్రీలో వేయడానికి. ఆలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనిపించింది, ఎక్కువ డామినేట్ చేసేసింది. అంతకుముందు నేను ఓన్లీ ఫ్రై కోసమే తీసి పెట్టుకున్నా కదా, సో అలా అని ఆలు ఎక్కువ తీసేసుకున్నాను. సో అదంతా ఇందులో యాడ్ చేశాను. అది కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి, ఎందుకంటే తొందరగా బాయిల్ అయిపోతాయి వెజిటేబుల్స్ అనేవి. సో దాని తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మగ్గడానికి మీరు సపరేట్గా పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఆ రోజు హడావిడిలో ఉన్నా కాబట్టి దాని మీదే కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ అండ్ దెన్ తర్వాత మళ్ళీ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసి మగ్గడానికి వదిలేసానండి. దాని తర్వాత అలానే పెట్టి వదిలేయొద్దు, కింద అడుగంటిపోద్ది. నేను తీసుకున్న ఆ గిన్నె కూడా ఆలూ ఫ్రైకి బాగుంటుండే అడుగంటితే, సో దాంట్లోనే కర్రీ చేసేసాను. అప్పుడప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు నాకు కూడా.